హలో ఫ్రెండ్స్, ఒడిశా ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ నుండి మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా నేర్చుకోవాలి. నిజం చెప్పాలి అంటే సిగ్గుపడి తలదించుకోవాలి. ఎందుకు ఇలా అంటున్నాను, ఎందుకు నవీన్ పట్నాయక్ని అంత పొగుడుతున్నాను అనేది చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, నవీన్ పట్నాయక్ అంటే అందరికీ తెలుసు కదా, మన పొరుగు రాష్ట్రమైన ఒడిశా ముఖ్యమంత్రి. మన దేశంలోనే సుదీర్ఘ కాలం పట్టు పనిచేసిన ముఖ్యమంత్రులలో రెండవ వ్యక్తి ఈ నవీన్ పట్నాయక్. ఈయన ఏకంగా ఎటువంటి బ్రేక్స్ లేకుండా 24 సంవత్సరాల 99 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఇటీవల జరిగిన ఎలక్షన్స్ లో నవీన్ పట్నాయక్ ను బీజేపీ ఓడించింది. దానితో బీజేపీ లీడర్ అయిన మోహన్ మాంఝీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తన ప్రమాణ స్వీకారానికి రావాలి అని నవీన్ పట్నాయక్ యొక్క ఇంటికి వెళ్లి మరి నవీన్ పట్నాయక్ గారిని ఆహ్వానించారు మోహన్ మాంఝీ. ఒక్కసారి ఈ విజువల్స్ లో నవీన్ పట్నాయక్ గారి యొక్క సింపుల్ సిటీ చూడండి, మరియు ఆయన ఇంటిని చూడండి. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఉంది. ఆయన ఉంటున్న ఇల్లు అద్దాల మేడ కాదు, ఎలాంటి కోట్లు పెట్టి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులు ఏమీ లేవు. ఒక్కసారి ఈ వీడియో కూడా చూడండి. అయితే ఇంత సింపుల్గా ఉన్నారు అని బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి అనుకుంటే పొరపాటే. ఈయన తండ్రి అప్పట్లోనే 2 సార్లు ఒడిశా సీఎంగా పనిచేశారు. అప్పటిలో ఆయన తండ్రి కట్టిన ఇంట్లోనే 2000 సంవత్సరం నుండి ఉంటున్నారు. అలా ఆయన గత 24 సంవత్సరాల నుండి ఆ చిన్న ఇంట్లోనే ఉంటున్నారు. అంతేకాకుండా ఈ నవీన్ పట్నాయక్ గారు ఈ చిన్న ఇల్లునే తన పార్టీ ఆఫీస్గా కూడా ఉపయోగించుకుంటున్నారు. దాని కారణంగా ఇప్పుడు గెలిచిన బీజేపీకి ప్రస్తుతం పార్టీ ఆఫీస్ లేకుండా పోయింది. అయితే ఇక్కడ ఆయన గొప్పతనం అందరూ తెలుసుకోవాలి. 24 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేసినా కానీ ఆ పదవి నాకు కేవలం ఒక బాధ్యత, ప్రజాసేవ కోసం మాత్రమే కానీ నా విలాసాల కోసం కాదు అని నమ్మి పనిచేసిన గొప్ప వ్యక్తి నవీన్ పట్నాయక్. తను ఓడిపోయినా కానీ బీజేపీ నుండి గెలిచిన సీఎం ప్రమాణ స్వీకారానికి ఈయన వెళ్లారు. అక్కడ ఎంతో మంది ఉన్నారు, ఆఖరికి ప్రధానమంత్రి కూడా ఉన్నారు. అయినా సరే నవీన్ పట్నాయక్ గారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అక్కడ ఉన్నారు. నవీన్ పట్నాయక్ అంటే అంత గొప్ప వ్యక్తి కనుకే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, ఆఖరికి ప్రధానితో సహా ఎంతగానో గౌరవించారు. అయితే నవీన్ పట్నాయక్ ఓడిపోయిన తర్వాత ఆయన సీఎం పదవికి రాజీనామా చేసినప్పుడు ఒడిశా సామాన్య ప్రజలంతా ఎంతగానో ఏడ్చేశారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇప్పుడు చూసిన ఈ వీడియో కింద కామెంట్స్ లో ఒక్క నెగటివ్ కామెంట్ కూడా లేదు. అధికారం నుండి దిగిపోయిన పార్టీ గురించి కానీ వ్యక్తి గురించి కానీ ఏ ఒక్క బ్యాడ్ కామెంట్ చేయలేదు ఎవరు. అందరూ ఆయనని ఎంతగానో పొగుడుతూనే ఉన్నారు, ఎంతో ప్రేమాభిమానాలు చూపారు. అంత గొప్ప సీఎం నవీన్ పట్నాయక్. అయితే ఈయన అంత గొప్ప వ్యక్తిగా అందరి ప్రశంసలు పొందడానికి కారణం ఆయన జీవన విధానం. ఆయన గెలిచిన మొదటి నుండి కూడా సింపుల్ లివింగ్, హై లెవెల్ థింకింగ్ మాత్రమే ప్రజలకు నాకు మంచిది అని నమ్ముతారు నవీన్ పట్నాయక్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్ నుండి చాలా నేర్చుకోవాలి. సీఎం అంటే వారు తిరిగే కార్లు, వారి చుట్టూ ఉండే మంది మార్బలం కాదు, ప్రజలకు మంచి చేయడం, ప్రజలతో మమేకమై ప్రజల కోసం పనిచేయడం సీఎం అంటే. అదే మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి చూస్తే ఏ రోజైనా నవీన్ పట్నాయక్లా పనిచేశారా? మనవాళ్లు సీఎం అయితే చాలు, 1000 కోట్ల ఆస్తులు, 100 ఎకరాల భూములు, అద్దాల మేడలు, 1000 కోట్ల విలువ చేసే ఇంపోర్టెడ్ వస్తువులు, అంతా సంపాదనే. మన తెలుగు రాష్ట్రాల్లో సీఎం వరకు కూడా అవసరం లేదు, కేవలం ఒక్క ఎమ్మెల్యే అయితే చాలు, కోట్ల సంపాదించేసుకుంటారు ఈ రోజుల్లో. అయితే వీరు జీవించే విలాస జీవితాలు వారు కష్టపడి సంపాదించుకున్నవి కాదు, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ప్రతి ఒక్కరూ కట్టే ట్యాక్సులు మరియు ప్రజల సంపాదనను అడ్డుగోలుగా దోచుకుని రాజకీయ నాయకులు విలాస జీవితాలను ఈరోజు గడుపుతున్నారు. ఇక్కడ ఎవరో ఒకరినే నేను అనడం లేదు. నేడు సీఎంగా ఉంటున్న వ్యక్తుల నుండి రాజీనామా చేసిన మాజీ సీఎంల వరకు ప్రతి ఒక్కరిని అంటున్నాను. ప్రతి ఒక్కరూ ప్రజల సంపదను, కష్టాలను దోచుకుని 1000 కోట్ల ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క తెలుగు సీఎం సింపుల్ లివింగ్కి అస్సలు ఇష్టపడడం లేదు. ఈ విషయాలను పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరూ గమనించాలి, ముఖ్యంగా యువత గమనించాలి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ రోజుల్లో సీఎంగా చాలా సాధారణ జీవితాలను గడిపి ప్రజల కోసమే పనిచేసిన వారు కూడా ఉన్నారు. అందులో ముందుగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయన సీఎం పదవి నుండి దిగిపోయే సమయంలో రైలు టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవట. ఇంకా మరొకరు దామోదరం సంజీవయ్య గారు. దామోదరం సంజీవయ్య గారు ఇంటికి వెళ్ళిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ దామోదరం గారి తల్లిగారు కట్టెల పొయ్యి మీద వండడం మరియు వారి సాధారణ ఇంటిని చూసి చాలా షాక్ అయ్యారట.
ఇంకా 1998 నుండి 2018 వరకు త్రిపుర సీఎంగా పనిచేసిన మానిక్ సర్కార్. ఈయన సీఎంగా పనిచేసినా కానీ భార్య ఎప్పుడు ఆటోలోనే ప్రయాణించేది. ఆయన ఎప్పుడు ప్రజల సేవలోనే ఉండేవారు. ఆయనకి సొంత ఇల్లు కూడా లేదు, ఆఖరికి ఒక కారు కూడా లేదు. వీరే కాదు, గతంలో ఎంతో మంది మన రాష్ట్రానికి పనిచేసిన గొప్ప గొప్ప సీఎంలు ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారు కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం మరియు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాత్రమే ఎప్పుడూ పనిచేస్తూ ఉండేవారు తప్ప కోట్ల సంపాదన మీద దృష్టి పెట్టలేదు. అదే నేటు తెలుగు రాష్ట్రాల సీఎంలు మరియు మాజీ సీఎంలను మనం గమనిస్తే వారు ఈనాడు వేల కోట్ల సంపాదనను కూడబెట్టుకున్నారు. తరతరాలు తిన్న తరగని ఆస్తులు ఆర్జించారు. ఏమీ లేని దారుణమైన స్థితి నుండి నేడు కోట్లు విలువ చేసే బిల్డింగ్లు, భూములు, వ్యాపారాలు సంపాదించుకున్నారు. పదవి చేసే 5 సంవత్సరాల్లోనే అంత సంపాదన ఎలా సాధ్యం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం రావాలి. రాజకీయ నాయకులు అంటే ప్రజాశక్తిని వాడుకుని వారు పెద్దవారు అవుతారు, కానీ మనలాంటి సాధారణమైన ప్రజలు ఎప్పుడూ సాధారణంగానే మిగిలిపోతాం. ఎవరి వలన మనకి ఒరిగేదేమీ ఉండదు. ఇదే నిజం, ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి. అలాగే మన వీడియోస్ మళ్ళీ చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.